హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 12 గురువారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలు తీరిపోతాయి. కుంభరాశి వారికి జూన్ 12 గురువారం రోజు 2 గంటల తర్వాత మీరు ప్రేమించిన వ్యక్తులు మీకు మాత్రం దూరం కాబోతున్నారు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ టైంలో వీరికైతే ధనం 4 వైపుల నుండి రాబోతుంది. వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరికి అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా లాభదాయకంగా ఉండబోతున్నాయి. వీరికి ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి సక్సెస్ అనేది రాబోతుంది. ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా సరే 100% పూర్తి చేసే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు దూకుడు తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు. కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నా వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా సెన్సిటివ్గా ఉంటారు. 10 మందికి సహాయం చేసి వారి యొక్క మెప్పును అయితే వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఏదైనా ఒక విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు ముందుకు వేస్తారు. ఈ రాశి వారు అన్ని విషయాల్లో మాత్రం విజయాలను సంపాదించుకుంటారు. ఎంత కష్టమైనా సరే ఒక పని పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు. వీరు పట్టుదలను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరికి హాని మాత్రం చేయరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఉండటంతో ఏ పని తలపెట్టినా సరే మంచి విజయాలను అయితే వీరు సాధిస్తారు. సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి ఓర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరు అని వీరిని మనం చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో వీరు అడుగులు ముందుకు వేస్తారు. వీరు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు.
వీరు అధిక తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే జూన్ 12 గురువారం రోజున వీరికైతే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఈ టైంలో ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. అలాగే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు పొందబోతున్నారు. ఈ టైంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి ఈ టైంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ టైంలో మీ చేతికి డబ్బు కూడా అందబోతుంది. అయితే ఈ టైంలో మీకు డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో మీరు పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఆచితూచి అడుగులు వేయండి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అలాగే కుటుంబపరమైన విషయానికి వస్తే కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మీకైతే ఈ టైంలో తీరిపోతాయి. ఈ టైంలో అయితే మీకు ధనం అనేది ఏదో వైపు నుండి మీకు రాబోతుంది. అంటే మొండి బాకీలు కూడా ఈ టైంలో మీకు వసూలు అవుతాయి. ఈ టైంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ సినీ రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ టైంలో. అయితే ఈ టైంలోనైతే మీరు ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు. మిమ్మల్ని ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు. అయితే ఈ జూన్ 12 గురువారం రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే మీకు ఈ సంఘటన జరగబోతుంది. మిమ్మల్ని ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు. అయితే ఈ టైంలో ఎవరైతే మీరు ఇంతకు ముందు ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు అయితే చిన్న చిన్న అపార్థాల వల్ల మీరు మాత్రం దూరం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. అయితే ఇదే విషయం మీ స్నేహితుల మధ్య కూడా జరగవచ్చు. ఎందుకంటే చిన్నపాటి అపార్థాల మధ్య స్నేహితుల ద్వారా కూడా మీకు ఇలా జరగవచ్చు. స్నేహితులు కూడా మీరు దూరం అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చిన్నపాటి అపార్థాల వల్ల మీరు ప్రేమించిన వారు మీకు దూరం కావచ్చు. అయినా సరే మీరు బాధపడకండి. ఈ టైంలో మీకు నూతన వ్యక్తి పరిచయాలు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. వారి వల్ల కూడా మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అయితే ఈ రాశి వారికి మాత్రం మనం చూసుకున్నట్లు అయితే ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారు మాత్రం చిన్నపాటి అపార్థం వల్ల దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్నేహితుల మధ్య కూడా చిన్నపాటి అపార్థం వల్ల దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. అయితే ఈ టైంలో మీకు నూతన వ్యక్తి పరిచయాలు కాబోతున్నాయి. వారి వల్ల కూడా మీరు ఆనందాన్ని పొందబోతున్నారు. అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలోనైతే మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు వస్తుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ టైంలోనైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు జరిగేది